మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. తెలంగాణ రాష్ట్రానికి చెందిన హనుమకొండకు చెందిన విద్యార్థి జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంక్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. హనుమకొండకు చెందిన వీరయ్య గారి సహర్ష్ నీట్ పరీక్షలో 720 మార్కులకు గాను 705 మార్కులు సాధించి ఆల్ ఇండియా స్థాయిలో 13వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. సహర్ష్ సాధించిన ఈ అద్భుత విజయంపై ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఏ వరదారెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. సహర్ష్తో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి మరికొందరు విద్యార్థులు కూడా జాతీయ స్థాయి టాప్ ర్యాంకుల్లో మెరిశారు. బూర సాయి చరణ్ రాజు 19వ ర్యాంకు, కందగట్ల అనీష్ 21వ ర్యాంకు, నామాల ప్రేరణ 36వ ర్యాంకు, అంచం సాయి చరణ్ రెడ్డి 38వ ర్యాంక్, మయాంక్ జయసింహ 42వ ర్యాంక్, కొంపెల్ల సాయి గాయత్రి 83, రుతుంబిక మొహంతి 91, దేవి శ్రీగోపాల్ అగర్వాల్ 123వ ర్యాంకు. దేశవ్యాప్తంగా 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో ఉన్న 5,440 కేంద్రాల్లో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మొత్తం 11.21 లక్షల మంది వైద్య, దంత వైద్య, ఆయుష్ కోర్సులలో ప్రవేశాలకు అర్హత సాధించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి రికార్డు స్థాయిలో 85,087 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఈ ఏడాది పంజాబ్కు చెందిన అర్కన్ గుప్తా, హర్యానాకు చెందిన పంతుల్ బన్సల్ 720కి 715 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో అత్యధిక స్కోర్ సాధించిన టాపర్లుగా నిలిచారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ ఆరోపణల నేపథ్యంలో గత జూన్ 21న దేశవ్యాప్తంగా పునః ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫైనల్ కి విడుదల చేసిన కేవలం గంటల వ్యవధిలోనే ఎన్టీఏ ఫలితాలను ప్రకటించింది. ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ నిర్వహించనుండగా రాష్ట్ర స్థాయి కోటా సీట్లను ఆయా రాష్ట్రాల సంస్థలు భర్తీ చేయనున్నాయి. దీనిపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ముగిసిన వెంటనే ఆగస్టులో రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, త్వరలోనే రాష్ట్ర స్థాయి మెరిట్ ర్యాంకులను ప్రకటిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 66 వైద్య కళాశాలల్లో మొత్తం 9,850 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.